రూమ్ మొత్తం పరిశీలించాను. తప్పించుకోవడానికి ఒక దారి కూడా లేదు. ఏ టు సే ఆ? ఆ? ఆహా! ఎల్‌కేజీ క్వెషన్ పేపరా? ఎల్‌కేజీ క్వెషన్ పేపరే. కానీ దానికి ఆన్సర్ తప్పుగా రాయాలి. ఎ ఏంటి? తప్పుగా రాయాలా? అయితే ఇంకా ఈజీ కదా! హ్మ్. ఏ టు జే కదా! తప్పు కదా చెప్పాలి. ఓకే. ఓకే. అర్థమైంది. ఏ, బి, సి, డి. కరెక్టే కదా! తప్పు చెప్పాను. కరెక్టే. ఇక సెకండ్ క్వెషన్‌కి వెళ్దాం. I'm just fucking with him, I got nothing to do. Running through these checks like the ones on my shoes. So don't get geeked up, bitch, like it beat up. Tell that how I'm living it, cause at least get the fuck out. Don't get geeked up, bitch, like it beat up. I'm just fucking with him, I got nothing to do. అద్భుతం. చాలా బేగా ఫినిష్ చేసేసావు. హమ్మయ్య! హ్మ్. అన్నట్టు క్వెషన్ పేపర్ ఎప్పుడు కరెక్షన్ చేస్తారు? ఇప్పుడే కరెక్షన్ చేయండి. నాకిప్పుడే వెళ్ళిపోవాలనిపిస్తుంది. కుదరదు. రేపే కరెక్షన్ చేస్తాం. హా! హా! ఓకే టెడ్డీ. మరి నాకు రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తున్నావు? 100కి 100 వస్తాయి చూసుకో. ఇప్పుడే. ఏంటి? ఇప్పుడేనా? బేగా బేగా బేగా. తొంభై తొమ్మిదా? లేదు. మీరు నన్ను మోసం చేస్తున్నారు. మీరు నన్ను మోసం చేస్తున్నారు. నాకు పేపర్ చూపించండి. పేపర్ చూపించడానికి కుదరదు. మా రూల్స్ ప్రకారం ఒక్క మార్క్ తగ్గినా నువ్వు గేమ్ ఓడిపోయినట్టే. చెప్పినట్టే జీవితంతో ఇక్కడే ఉండిపోవాలి. ప్లీజ్ టెడ్డీ, నన్ను వదిలే. నా కుటుంబాన్ని నేను చూసుకోవాలి. వాళ్ళు లేకపోతే నేను ఏమైపోతాను? వాళ్ళు ఎవరు చూసుకుంటారు? ఇప్పుడు నేనేమన్నాను? అవును, వాళ్ళు నన్ను ఎంతగానో చూసుకున్నారు. కానీ నేనే వాళ్ళకి పనికి రాకుండా పోయాను. సరిగ్గా చదవలేను, ఆడలేను. ఎలాగా పనికిరాను? నాలాంటి వాడు బతకాల్సిన అవసరం లేదు. టెడ్డీ, చివరిగా ఒక్కసారి ఈ డివైస్ ఆన్ చేయి ప్లీజ్. నా మాట ఒక్కసారి విను టెడ్డీ. ఎక్కడున్నా నేను? ఇదంతా కళ లేదా అదే కదే, అదే టీవీ.
అదే బొమ్మ. ఇంకా అదే డోర్ తెరిచింది. ఇక టెడ్డీస్ టెస్ట్ విషయానికి వస్తే, టెడ్డీస్ టెస్ట్ అనేది ఒక ఆర్గనైజేషన్. వీళ్ళు చదవలేని పిల్లల్ని టార్గెట్ చేస్తుంటారు, ముఖ్యంగా టీనేజర్స్ని. వాళ్ళ ఈ వయసులో చెప్పినా వినరు, కొట్టినా వినరు. వాళ్ళకి మానసిక ఒత్తిడి సరైనది. వాళ్ళు తెలుసుకుంటారు. వాళ్ళు చేసిన తప్పు తెలుసుకొని వాళ్ళే దారిలోకి వస్తారు. ఈ ఆర్గనైజేషన్కి వెన్నెముక్క వాళ్ళ తల్లిదండ్రులే. వాళ్ళ కళ్ళ ముందే ఇదంతా జరుగుతుంది. తల్లిదండ్రులే ఈ ఆర్గనైజేషన్కి డబ్బులు కట్టి వాళ్ళ పిల్లల భవిష్యత్తుని మారుస్తారు. కాబట్టి పోలీసులు వీళ్ళకి అడ్డురారు. ఈ ఆర్గనైజేషన్ చాలామంది పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దింది. నిజమైన ప్రపంచంలో దీన్నే స్కూల్స్ అండ్ కాలేజెస్ అంటారు. ఈ ఫిక్షనల్ వరల్డ్లో టెడ్డీస్ టెస్ట్ అని అంటారు. నువ్వు బయటికి వెళ్ళాక ఇక్కడ జరిగినవి ఎవరితోని చెప్పకూడదు, తెలుసుగా? ఆ డివైస్ ఇంకా నీ లోపడే ఉంది.